హాయ్ స్టార్టింగ్లోనే మనకి బిల్లీ అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. బిల్లీ ఒక లాయర్. తను పెద్ద పెద్ద క్లయింట్స్తో డీల్ చేస్తూ ఉంటాడు. అతని దగ్గర చాలా డబ్బు ఉంటుంది. సిటీలో ఏ కేసు గెలవాలన్నా బిల్లీనే బెస్ట్ లాయర్. ప్రపంచంలో అందరి సమస్యలను పరిష్కరించే బిల్లీ తన సొంత సమస్యని మాత్రం సాల్వ్ చేసుకోలేకపోతుంటాడు. తన లైఫ్లో ఉన్న ఒకే ఒక పెద్ద ప్రాబ్లం తను విపరీతంగా లావుగా ఉండడం. తనకి ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉండాలి అనిపిస్తుంది. దానివల్ల అతను బరువు పెరిగి ఇప్పుడు 300 కేజీలకు చేరుకుంటాడు. తనకి బరువు పెరుగుతున్న విషయం కూడా తెలీదు. బిల్లీ తన భార్య హైడీ ఇంకా తన కూతురు లిండాతో కలిసి హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ హైడీకి అతని తిండి అలవాటు అస్సలు నచ్చదు. అందుకే ఒక డాక్టర్ని కలిసి బిల్లీకి డైటింగ్ స్టార్ట్ చేయిస్తుంది. బరువు తగ్గడం కోసం బిల్లీ చాలా కష్టపడతాడు. కానీ తన నోటిని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల ఆ డైటింగ్ వల్ల కూడా ఎలాంటి యూజ్ ఉండదు. లావు తగ్గకపోగా మరింత పెరిగిపోతూ ఉంటాడు. అలా వాళ్ళ లైఫ్ 3 పువ్వులు 6 కాయల్లా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. బిల్లీ కొన్ని నెలలుగా రిచ్ అనే ఒక మాఫియా డాన్ కోసం కోర్టులో కేసుని వాదిస్తూ ఉంటాడు. రిచ్ పై ఒకరిని దారుణంగా చంపినట్టు మర్డర్ కేసు ఉంటుంది. బిల్లీ ఎంత బద్ధకస్తుడైనా లావుగా ఉన్నా కోర్టులో తన క్లయింట్ ని డిఫెండ్ చేయడంలో మాత్రం తోపు. మాటలతో ఆడుకోవడంలో మనోడు మాస్టర్. చివరికి బిల్లీ తన టాలెంట్తో రిచ్ ని ఆ మర్డర్ కేసు నుంచి క్లీన్ చీట్ తో బయటికి తీసుకొస్తాడు. జడ్జి రిచ్ ని నిర్దోషిగా ప్రకటిస్తాడు. అలా కేసు క్లోజ్ అవుతుంది. రిచ్ బిల్లీకి థ్యాంక్స్ చెప్తాడు. ఎందుకంటే బిల్లీ లేకపోతే తను ఈపాటికే జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడు. తర్వాత ఒకరోజు బిల్లీ తన ఆఫీస్ కు వెళ్తున్నప్పుడు తన ఆఫీసు పక్కనే కొందరు జిప్సీలు అంటే ఊరు తిరిగి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని అమ్ముకునే వాళ్ళు వాళ్ళ వ్యాన్ తో టెంట్లు వేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లని అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళు ఈసారి కోర్టు ముందే వాళ్ళ జాతర పెట్టడంతో అక్కడ ఉన్న జడ్జు ఇంకా కొంతమంది లాయర్లకు చాలా ఇబ్బందిగా మారుతుంది. దాంతో పోలీస్ ఫోర్స్ వచ్చి వాళ్ళని బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయిస్తారు. అక్కడే ఆ జిప్సీ వాళ్ళకి సంబంధించిన లూసీ అనే అందమైన అమ్మాయి కూడా ఉంటుంది. లాయర్లందరూ తనని చూడగానే ఫ్లాట్ అయిపోతారు. తనని అక్కడి నుండి పంపించేసినందుకు లూసీ కూడా చాలా కోపంతో బిల్లీని టీజ్ చేస్తుంది. తనని అక్కడి నుంచి పంపించేస్తున్నప్పుడు బిల్లీని చూసి తను రొమాంటిక్ గా లుక్ ఇస్తుంది. దాంతో మనోడు కూడా తన కోరికల్ని ఆపుకోలేకపోతాడు. కానీ అప్పుడే లూసీ కోపంతో తనని టీజ్ చేస్తూ అతనిపై ఉమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బిల్లీ మాత్రం దానికెందుకు నా మీద అంత కోపం అన్నట్టు చూస్తూ కామ్గా ఉంటాడు. అదే రోజు రాత్రి రిచ్ కోర్టులో కేసు గెలిచినందుకు పెద్ద పార్టీని ఏర్పాటు చేస్తాడు. దాంతో బిల్లీ తన భార్యని తీసుకొని ఆ పార్టీకి వెళ్తాడు. పార్టీలో కూడా బిల్లీ విపరీతంగా తినడానికే ట్రై చేస్తాడు. కానీ తన భార్య హైడీ తనని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. మనోడు తినడానికే ట్రై చేస్తూ ఉండడంతో హైడీ తనని ఇక్కడే వదిలేస్తే తినే సచ్చేలా ఉన్నాడు అని ఎలాగోలా ఇక్కడ నుంచి తీసుకువెళ్లాలని అక్కడి నుంచి బయలుదేరతారు. అలా కార్లో ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు బిల్లీ హైడీతో అంటాడు, నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు నన్ను పార్టీలో తిననివ్వలేదు. కానీ నన్ను ఎక్కువ రోజులు నువ్వు తినకుండా ఆపలేవు. నేను 24 గంటలు తిండి గురించే ఆలోచిస్తూ ఉంటాను అంటాడు. అప్పుడే హైడీ కార్లోనే బిల్లీని రొమాంటిక్ గా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా చేస్తేనైనా మనోడు తిండి గురించి మర్చిపోతాడని ప్లాన్ వేస్తుంది. అప్పుడే ఇంకోవైపు ఒక ముసలాడు మెడికల్ స్టోర్ లో మందులు కొనడానికి వస్తాడు. అప్పుడే ఆ ముసలాడి కూతురికి బాగా చలిగా ఉండడంతో బయట కార్లో ఉన్న కోట్ ను తీసుకోవడానికి బయటకు వస్తుంది. సరిగ్గా అదే టైంలో బిల్లీని హైడీ రొమాంటిక్ గా డిస్టర్బ్ చేయడంతో మనోడు కారు వేగంగా నడుపుకుంటూ తన ఫోకస్ మొత్తం భార్య పైన పెట్టడంతో ఆ ముసలాడు కూతురు సడన్ గా కారు ముందుకు రావడం తను గమనించడు. బిల్లీ బ్రేక్ వేసిలోపే ఆ కారుతో తనని గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు. దాంతో ఆ ముసలాడి కూతురు అక్కడే చనిపోతుంది. అలాగే బిల్లీ పైన హిట్ అండ్ రన్ కేసు కూడా పెడతారు. తర్వాత బిల్లీని కోర్టుకు తీసుకువెళ్తారు. కానీ బిల్లీ చాలా తెలివైన లాయర్ కాబట్టి యాక్సిడెంట్ అనేది క్రైమ్ కాదని, తను కావాలని ఎవరిని చంపలేదని వాదిస్తాడు. పైగా ఆ కోర్టు జడ్జి క్యారీ ఇంకా ఒక పోలీస్ ఆఫీసర్ డంకన్ బిల్లీకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ రాత్రి ఆ ముసలాడు అతని కూతురు మెడికల్ స్టోర్ లో దొంగతనం చేస్తూ దొరికిపోయారని వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వాళ్లకు ఆ జిప్సీల మీద ఎలాంటి సింపతి ఉండదు.
వాళ్ళు పెద్ద దొంగనా కొడుకులు, వాళ్లే కారుకు అడ్డం వచ్చి చచ్చారు అని జడ్జి బిల్లీని నిర్దోషిగా వదిలేసి కేసుని డిస్మిస్ చేస్తాడు. తన కూతుర్ని చంపిన హంతకుడు ఇలా ఈజీగా బయటపడడం చూసి ఆ ముసలాడికి విపరీతమైన కోపం వస్తుంది. బిల్లీ కోర్టు బయటికి రాగానే ఆ ముసలాడు అతని దగ్గరకు వెళ్లి బిల్లీ చెంప మీద నిమురుతూ ఒక మంత్రాన్ని చెప్పి వెళ్ళిపోతాడు. రాబోయే రోజుల్లో ఆ మంత్రం వల్ల బిల్లీ జీవితం నరకంగా మారబోతుందని తనకి ఇప్పుడు అస్సలు తెలీదు. తర్వాత రోజు బిల్లీ బరువు చూసుకోవడానికి వెయిట్ మిషన్ పై నిల్చోగానే ఒక్క రోజులోనే 40 కిలోల బరువు తగ్గిపోతాడు. తన లైఫ్ లో ఎప్పుడు అంత బరువు తగ్గకపోవడంతో బిల్లీ షాక్ అవుతాడు. అతని ఒంటిపై ఒక వింత మచ్చ కూడా కనిపిస్తుంది. తను వెంటనే డాక్టర్ మైక్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ అది ఒక నార్మల్ స్కిన్ డిసీజ్ అని, త్వరలోనే తగ్గిపోతుందని మందులిస్తాడు. కానీ జడ్జి క్యారీ మాత్రం చాలా భయపడుతూ ఉంటాడు. జడ్జి బిల్లీతో ఆ రోజు కోర్టు తీర్పు వచ్చాక ఆ ముసలాడు నా దగ్గర కూడా వచ్చి నన్ను తాకి ఒక మంత్రం లాంటిది చెప్పాడని అంటాడు. బిల్లీకి కూడా ఆ ముసలాడు తనని తాకిన విషయం గుర్తుకు వస్తుంది. కానీ వాళ్ళు దాన్ని అంత సీరియస్ గా తీసుకోరు. తర్వాత రోజు బిల్లీ మళ్ళీ బరువు చూసుకుంటే ఇంకా 30 కిలోలు తగ్గిపోతాడు. దాంతో బిల్లీకి నిజంగా భయం పట్టుకుంటుంది. ఏ మనిషి బరువు కూడా ఇంత వేగంగా తగ్గడు. బిల్లీ ఎంత సన్నగా అయిపోతాడంటే అతని పాత బట్టలు కూడా ఫిట్ అవ్వవు. కొత్త బట్టలు తీసుకోవాల్సి వస్తుంది. బిల్లీ భార్య హైడీ కూడా ఇది చూసి బిల్లీకి క్యాన్సర్ ఏమో అని భయపడుతుంది. హెల్త్ చెకప్ చేసుకోమని చెప్తుంది. కానీ టెస్టుల్లో బిల్లీ హార్ట్ రేటు, కొలెస్ట్రాల్, బీపీ అన్ని పర్ఫెక్ట్ గా నార్మల్ గా వస్తాయి. తనకి క్యాన్సర్ లేదని తేలుతుంది. బిల్లీ ఇక నుంచి బరువు పెరగడానికి ముందు కంటే డబల్ తిండిని తింటాడు. కానీ ఎంత తిన్నా బరువు తగ్గుతూనే ఉంటాడు కానీ అస్సలు పెరగడు. ఐడి మాత్రం బరువు తగ్గడం మంచిదే కదా, నీ నోటిని నువ్వు కంట్రోల్లో పెట్టుకో అంటుంది. కానీ బిల్లీకి అలా చెప్పినప్పుడల్లా పిచ్చ కోపం వస్తుంది. ఆ రోజు రాత్రి నువ్వు కారులో నన్ను డిస్టర్బ్ చేయకపోయి ఉంటే ఆ లేడీ చనిపోయేది కాదు అని ఐడిపై గట్టిగా అరుస్తాడు. తర్వాత ఒకరోజు బిల్లీ డాక్టర్ మైక్ క్లినిక్ కి వెళ్ళినప్పుడు అక్కడ జడ్జి భార్య ఒంటరిగా కూర్చొని ఏడవడం చూస్తాడు. జడ్జి పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, అతని చర్మం మొత్తం కుళ్ళిపోతుందని తెలుస్తుంది. వెంటనే బిల్లీ అదే రోజు రాత్రి జడ్జి ఇంటికి వెళ్లి చూస్తాడు. జడ్జి భార్య బిల్లీని బాగా తిడుతుంది. ఆ ముసలాడు జడ్జిని తాకి శాపం ఇచ్చాడు, అందుకే అతని పరిస్థితి ఇలా అయింది, దీనికంతటికీ నువ్వే కారణమని బిల్లీని ఇంట్లో నుంచి బలవంతంగా నెట్టేస్తుంది. వెంటనే బిల్లీ భయపడి తన క్లయింట్ మాఫియా డాన్ రిచ్చికి ఫోన్ చేసి నువ్వు ఆ సంచారులు జిప్సీలు పెట్టే శాపాలని నమ్ముతావని అడుగుతాడు. వెంటనే రిచ్ అలాంటి శాపాలు నేను నమ్మను రాబాయ్, కానీ వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకుంటాడు. రిచ్ వాళ్ళమ్మ జిప్సీల శాపాలు నిజమే, దాన్ని ఇచ్చిన వాడు మాత్రమే వెనక్కి తీసుకోగలడని చెప్తుంది. తర్వాత బిల్లీ తన భార్య హైడీకి ఇది మొత్తం శాపం వల్ల జరుగుతుంది, నాకు ఏ జబ్బు లేదు అంటాడు. కానీ హైడీ మాత్రం ఎంత చెప్పినా సరే ఏదో అది మెడికల్ కండిషన్ అని నమ్ముతుంది. ఆ రోజు కోర్టులో బిల్లీ కోసం అబద్ధపు సాక్ష్యం చెప్పిన పోలీస్ ఆఫీసర్ డంకన్ గురించి బిల్లీ ఆలోచిస్తాడు. నన్ను కాపాడడానికి జడ్జి ఆ పోలీస్ ఆఫీసర్ కష్టపడ్డారు అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఏదైనా శాపం తగిలి ఉంటుంది అనుకుంటాడు. బిల్లీ డంకన్ ఇంటికి వెళ్లి చూడగా డంకన్ శరీరం మొత్తం ఒక బెలూన్లా ఉబ్బిపోయి ఉంటుంది. డంకన్ నరకం అనుభవిస్తూ ఒక గన్ తీసి బిల్లీకి ఇస్తూ ఆ ముసలాడిని వెతికి చంపేయి అంటాడు. బిల్లీ అతన్ని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ డంకన్ అస్సలు వినడు. వెంటనే బిల్లీ అక్కడి నుంచి బయటికి రాగానే లోపల గన్ సౌండ్ వినిపిస్తుంది. అంటే డంకన్ ఆ నరకాన్ని అనుభవించలేక ఆత్మహత్య చేసుకున్నాడు అన్నమాట. ఆ సౌండ్ వినగానే బిల్లీ చాలా ఫీల్ అవుతాడు కానీ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు డంకన్ అంత్యక్రియలు జరుగుతాయి. ఇప్పుడు బిల్లీ తన భార్య హైడీ తనకంటే ఎక్కువగా డాక్టర్ మైక్ మాటల్ని నమ్ముతుందని చాలా కోపంగా ఉంటాడు. తనకి ఆ శాపాన్ని ఇచ్చిన ఆ ముసలాడిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని తన దోస్తు సహాయంతో ఆ ముసలాడి గురించి తెలుసుకుంటాడు. ఆ ముసలాడి వయసు ఇప్పుడు 110 సంవత్సరాలు. కోర్టు బయట బిల్లీని చూసి నవ్విన లూసీ అనే అమ్మాయి ఆ ముసలాడి మనవరాలై ఉంటుంది. ఇక వాళ్ళని వెతుకుతూ ఉన్నప్పుడే బిల్లీ బరువు రోజు రోజుకు తగ్గిపోయి ఒక అస్థి పంజరంలా మారిపోతుంటాడు. ఆ జిప్సీలు ఊరు తిరుగుతూ అక్కడ వాళ్ళ సంతని ముగించుకొని పక్క టౌన్ కి వెళ్లారని బిల్లీకి తెలుస్తుంది. బిల్లీ జిప్సీల లొకేషన్ ని వెతుక్కుంటూ వెళ్తాడు.
చివరికి వాళ్ళ క్యాంపు తనకి కనిపిస్తుంది. అక్కడ బిల్లీని చూడగానే జిప్సీలంతా కోపంతో లెగుస్తారు. ఎందుకంటే బిల్లీ లూసీ తల్లిని చంపాడు కాబట్టి. లూసీ బిల్లీపై ఉమ్మి వేసి అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. కానీ బిల్లీ మాత్రం తన పరిస్థితిని వాళ్ళకి చూపిస్తూ శాపాన్ని వెనక్కి తీసుకోండి లేదంటే నేను చచ్చిపోతాను అంటాడు. కానీ లూసీ కోపంతో ఒక స్లింగ్ షాట్ తీసుకువచ్చి బిల్లీ చేతిపై కొడుతుంది. దాంతో అతని చేతి మీద పెద్దగా రంధ్రం ఏర్పడి రక్తం కారిపోతూ ఉంటుంది. దాంతో బిల్లీ వాళ్ళ నుంచి తప్పించుకొని హెల్ప్ కోసం మాఫియా డాన్ అయిన రిచీకి కాల్ చేస్తాడు. రిచీ వెంటనే ఒక డాక్టర్ ని పంపి తనే స్వయంగా బిల్లీని కలవడానికి వస్తాడు. బిల్లీ పరిస్థితి చూసి రిచీ షాక్ అవుతాడు. అంతేకాదు రిచీ బిల్లీకి ఒక షాకింగ్ నిజం చెప్తాడు. బిల్లీ ఇల్లు వదిలి వచ్చాక అతని భార్య హైడీ ఇంకా డాక్టర్ మైక్ ఇద్దరు కలిసి అఫైర్ పెట్టుకున్నారని చెప్తాడు. ఇప్పుడు నీ భార్య నిన్ను పిచ్చోడని నిరూపించి నీ ఆస్తి మొత్తం కుట్టేయాలని చూస్తున్నారని చెప్తాడు. ఇది వినగానే బిల్లీకి హైడీపై చాలా కోపం వస్తుంది. తర్వాత రిచీ ఆ జిప్సీలు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో మొత్తం తనకి చెప్పమని ఒక మనిషిని ఏర్పాటు చేస్తాడు. కానీ ఆ మనిషి గురించి ఆ జిప్సీలకి తెలిసిపోగానే తనని చంపేసి రిచీ ఉన్న ప్లేస్ లోనే వదిలి వెళ్ళిపోతారు. దాంతో తన మనిషిని చంపినందుకు రిచీ కోపంతో రాత్రికి రాత్రే జిప్సీల క్యాంపుపై నాన్ స్టాప్ గా కాల్పులు జరుపుతాడు. కొంతమంది జిప్సీలు చనిపోతారు. తరువాత రోజు పోలీసులందరూ అక్కడ ఏం జరిగిందో ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు ఆ పోలీసుల్లో ఒకరిగా రిచీ అక్కడికి వచ్చి అక్కడ ఉన్న లూసీతో జరిగిన విషయాలన్నీ తెలుసుకొని లూసీని ఎవ్వరూ లేని ప్లేస్ కు తీసుకువెళ్లి తనని కొడతాడు. లూసీని చంపబోతూ ఉంటాడు. కానీ బిల్లీ వచ్చి తనని చంపకుండా ఆపుతాడు. అప్పుడే లూసీ తలపై యాసిడ్ బాటిల్ పెట్టి బెదిరిస్తాడు. మీ తాతకి చెప్పు, సాయంత్రం లోపు బిల్లీపై ఉన్న శాపాన్ని వెనక్కి తీసుకోపోతే నిన్ను నీ తాతను ఇక మీ వాళ్ళని ఎవ్వరిని లేకుండా చంపేస్తాను. సాయంత్రం లైట్ హౌస్ దగ్గరికి రా, అక్కడ బిల్లీ ఉంటాడని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత సాయంత్రం బిల్లీ లైట్ హౌస్ దగ్గర బెంచ్ పై కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి ఆ ముసలాడు వస్తాడు. అతను బిల్లీతో నువ్వు నా కూతురిని చంపావు, ఒకవేళ నీ కూతురికే ఇలా జరిగితే నువ్వేం చేస్తావని అడుగుతాడు. బిల్లీ తన తప్పుని ఒప్పుకొని క్షమించమంటాడు. అప్పుడు ఆ ముసలాడు తన వెంట తీసుకువచ్చిన స్ట్రాబెర్రీ కేక్ ని ముందుకు పెట్టి బిల్లీ చేతిని కోసి తన రక్తాన్ని ఆ కేకులో నింపుతాడు. ఇప్పుడు నీ శాపం ఈ కేకులోకి వచ్చేసింది, నువ్వు త్వరలోనే నార్మల్ అయిపోతావు. కానీ ఈ శాపం నీ నుండి పూర్తిగా పోవాలంటే ఈ కేక్ ని నువ్వు వేరే ఎవరికైనా తినిపించాలి. దీన్ని ఎవరు తింటే వాళ్ళు చాలా దారుణంగా చనిపోతారు. ఒకవేళ నువ్వే దీన్ని తింటే నువ్వు కూడా చనిపోతావు, కానీ ఈ నరకం ఉండదు అని చెప్పి అక్కడి నుంచి ఆ ముసలతను వెళ్ళిపోతాడు. వెంటనే బిల్లీ దాన్ని తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తాడు. బిల్లీ ఇప్పుడు మళ్ళీ బరువు పెరిగి నార్మల్ గా అవుతూ ఉంటాడు. వెంటనే బిల్లీ తన కూతురికి కాల్ చేసి నేను ఇంటికి వచ్చేస్తున్నాను, మీ అమ్మకి చెప్పకు, సర్ప్రైజ్ ఇద్దాము అంటాడు. ఇప్పుడు తనని మోసం చేసిన భార్య హైడీపై పగ తీర్చుకోవడానికి బిల్లీ ఆ కేక్ ని హైడీకి తినిపించి చంపాలని డిసైడ్ అవుతాడు. రాత్రికి హైడీ ఆ కేక్ ని చాలా ఇష్టంగా తింటుంది. ఇప్పుడు బిల్లీ మనసులో నువ్వు నన్ను మోసం చేసి ఆ డాక్టర్ గారితో తిరుగుతున్నావు, అందుకే నేను నిన్ను చంపేశాను, నీకు తగిన శాస్తే జరిగింది, ఇక నేను నా లైఫ్ లో హ్యాపీగా జీవిస్తానని ఫీల్ అవుతాడు. తర్వాత రోజు మార్నింగ్ బిల్లీ నిద్ర లేవగానే పక్కన తన భార్య హైడీ చాలా దారుణంగా చనిపోయి ఉంటుంది. కానీ మనోడు మాత్రం ఎక్కువగా ఫీల్ అవ్వడు, ఎందుకంటే మనోడే చంపాడు కాబట్టి. వెంటనే కిందకి వచ్చి ఆ కేకుని చూస్తే అక్కడ 2 ప్లేట్లలో కేకు తిన్నట్టు కనిపిస్తుంది. దాంతో మనోడు షాక్ అవుతాడు. హైడీతో పాటు తన కూతురు లిండా కూడా ఆ కేకు ముక్కను తినేసి ఉంటుంది. తన కూతురు కూడా చనిపోతుందని తెలిసి బిల్లీ తట్టుకోలేకపోతాడు. తను ఇంతకాలం జీవించడానికి చేసిన పోరాటం వేస్ట్ అని భావించి మిగిలిన కేక్ ని తనే తిని ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటాడు. తన కళ్ళ ముందే తన కూతురు చనిపోవడం చూడలేడు కాబట్టి. కానీ తను కేకు తినబోతూ ఉన్నప్పుడే సడన్ గా ఇంటి డోర్ బెల్ మోగుతుంది. బిల్లీ వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ డాక్టర్ మైక్ కనబడి ఉంటాడు. తన భార్యతో కలిసి డాక్టర్ మైక్ తనని మోసం చేశాడు కాబట్టి ఇప్పుడు వీణ్ణి కూడా చంపాలి అనుకొని ఆ కేకును తినమని ఆఫర్ చేసి తనని ఇంట్లోకి పిలుస్తాడు. అలా నవ్వుతూ బిల్లీ డోర్ని క్లోజ్ చేస్తాడు. అంటే వీడిని కూడా వేసేసాడని అర్థం చేసుకోవాలి. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.